జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, వైశాఖ మాసం వచ్చేస్తోంది. అంటే మనం ఇంకా చైత్ర మాసంలో ఉన్నప్పటికీ వైశాఖ మొత్తం మాసం అంతా కూడా చాలా విశేషవంతమైనటువంటి మాసము. గురువులందరూ కూడా వైశాఖ మాసాన్ని ఎన్నుకున్నారు. పోటీ పడి మరి అవతారాలు స్వీకరించారా వైశాఖ మాసంలో అనిపిస్తూ ఉంటుంది. అవును. అయితే వైశాఖ మాసంలో మరో అద్భుతమైనటువంటి రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ, మరి అక్షయ తృతీయ రోజు మనం పీఠంలో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి, అక్షయ తృతీయని ఎలా చేసుకోవచ్చు, ముందుగానే మనం తెలియజేద్దాం అక్క. ప్రిపేర్డ్ గా ఉంటారు కాబట్టి. తప్పకుండా. ఎప్పుడు గోల్డ్ 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 కొనుక్కోవటంలోనే ఉన్నారు. ఇప్పుడు అది మనల్ని అందకుండా చెట్టెక్కి కూర్చుంది, ఆకాశాన్ని అంటేసేదారు. సో మరి బంగారం లాగా మన జీవితం మారాలి అంటే మనం అసలు అక్షయ తృతీయని ఎలా వినియోగించుకోవాలి? దానానికి కూడా ప్రత్యేకమైనటువంటి పాత్రను ఇచ్చారు. అక్షయ తృతీయ నాడు చేసుకోవాలి అన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. అక్షయ తృతీయ అనేది అందరూ కూడా మేము బంగారం కొనుక్కోవాలి అని ఒక్కటే పెట్టుకుంటారు. బంగారం కాదు, లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించటం. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండేలా చేసుకోవాలి. మనకు అందరికీ తెలుసు లక్ష్మీదేవి చంచలం అని. ఏ మాత్రం ఇల్లు శుభ్రంగా లేకపోయినా, మనం వేసుకునే పక్క బట్టలు శుభ్రంగా లేకపోయినా, మనం యూజ్ చేసే వాష్రూమ్స్ శుభ్రంగా లేకపోయినా, ఎక్కడైతే గిన్నెలు అవి మనం కడిగేసి అలా ఉంచేస్తాం అవి శుభ్రంగా లేకపోయినా, అంటే సింక్ లో పడేయటము, ఇవన్నీ లక్ష్మీదేవికి నచ్చవు. శుచి, శుభ్రత, ఎప్పుడు కూడా సుగంధ భరితమైన సువాసనలు, అంటే సుగంధ ద్రవ్యాలు అంటాం కదా మనం, అలాంటి సువాసనలు ఎక్కువ, అలాంటి ధూపాలు. ధూపం అంటే ఎక్కువ ఇష్టం అమ్మవారికి. అలాగే ఈ దైవిక వస్తువులు అంటే చాలా ఇష్టం అమ్మవారికి. ఏమేంటి అంటే బాగా ఇష్టం? ఇప్పుడు సముద్రంలో ఉండేవన్నీ కూడా ఇష్టం అమ్మవారికి. గవ్వలు ఇష్టం, ఎందుకంటే సముద్ర మంతనం చేసిన తర్వాతే కదా అమ్మవారు వచ్చారు. గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం. తామర గింజలు, ముందు ఉప్పు, రాక్ సాల్ట్, అందులోనే లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అక్షయ తృతీయ రోజు ఎంతసేపు బంగారాన్ని కాదు, ముందు రాళ్ళుప్పు తెచ్చి పెట్టుకోండి. లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోండి. చక్కగా శుభకరంగా పసుపు కొమ్ము కానీ పసుపు కానీ కొని తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. వాటితో పాటు అందరి కోసం నేను ఒక అక్షయ పాత్రని తయారు చేస్తున్నాను. అవునా? వెల్త్ పాట్. వెల్త్ పాట్. ఓకే. వెల్త్ పాట్, అక్షయ పాత్ర అంటే ధనాన్ని ఆకర్షించేది, ధనధాన్యాలను ఆకర్షించేది, ఇంట్లో సంతోషాన్ని ఇచ్చేది, ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించేది, ఇంట్లో శుభకార్యాలు జరగటానికి, అలాగే ఇంట్లో అంతా కూడా సుఖ సంతోషాలను ఇచ్చేది అక్షయ పాత్ర. అద్భుతం. ఈ అక్షయ పాత్ర మహాభారతంలో మనం తీసుకుంటే సూర్య భగవానుడు పాండవులకు ఇస్తారు. తర్వాత దుర్వాసుడు వచ్చినప్పుడు కూడా ఎలాగా నేను ఇప్పుడు ఎలా పెట్టాలి అంటే ఒక్కటే మెతుక అంటే శ్రీకృష్ణుడు వెంటనే అక్షయ పాత్ర ద్వారా అక్షయం చేస్తారు. అలా మా ఇల్లు అక్షయం అవ్వాలి అని అంటే ఈ అక్షయ పాత్రని ప్రతి ఒక్కరూ వాళ్ళ పూజ గదిలో పెట్టుకోవాలి. ఎలా తయారు మాకేమైనా చూపిస్తారా? మాకు చెప్తారా? ఇదేనాక? ఇదే అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్ర, ఈ రాగి పాత్ర కోరుతుంది. అక్కడ మహాభారతంలో సూర్యభగవానుడు ఇచ్చింది కూడా రాగి పాత్రే. అది ఉట్టి రాగి పాత్ర అని అనుకోకూడదు. దీంట్లో మనము 21 దైవిక వస్తువుల్ని వేసాము. 21 దైవిక వస్తువులో ముఖ్యంగా అందరి ఇంట్లో ఉండే బియ్యము, తర్వాత చాలా గురిగింజలు అనేవి వేసాము, గోరోజనం అనేది వేసాము, కస్తూరి వేసాము. ఇవన్నీ కూడా ఒరిజినల్వే, మనం ఏవో పిచ్చి పిచ్చి దొరికిన వేయకూడదు. ఎక్కడి నుంచో నేను సేకరించి చేసినటువంటి ఈ సుగంధ భరితమైన వస్తువులు, దైవిక వస్తువులతో తయారు చేశాను ఈ అక్షయ పాత్ర. 21 వస్తువులు ఉంటాయి, 21 ఐటమ్స్ తో తయారు చేసాము. ఈ లక్ ని అట్రాక్ట్ చేసే అక్షయ పాత్ర ఇది. ఇంట్లో మీరు అంటే మీకోసం చేసుకున్నారా, లేకపోతే ఇప్పుడు నాకు కావాలి అని అనుకుంటే, లేకపోతే మన వాళ్ళు ఎవరికైనా కావాలంటే ఇస్తారా? ఇలా నేను తయారు చేస్తే మన పీఠంలో వాళ్ళందరూ కూడా అడిగారు, భక్తులందరూ కూడా మాకు కూడా చేయండి అని. సరే, మీకే కాదు అడిగిన వాళ్ళందరికీ కూడా నేను ఇస్తాను. వాళ్ళందరి ఇల్లు కూడా ధనధాన్యాలతో తులతూగాలి, తప్పకుండా ఇస్తానని. అక్షయ తృతీయ లోపల దీని గనక తీసుకుంటే అక్షయ తృతీయ లోపల పంపిస్తాం. అక్షయ తృతీయ రోజు ఈ అక్షయ పాత్ర స్తోత్రం ఉంటుంది, ఆ స్తోత్రం చెప్తాను, లక్ష్మీదేవి స్తోత్రం చెప్తాను. దాంతో వాళ్ళు పూజ చేసుకోవాలి. అక్షయ తృతీయ అయిపోయిన తర్వాత ప్రతి గురువారం, శుక్రవారం పూజించుకోవాలి. తర్వాత మళ్ళీ బీరువాలో అయినా పెట్టుకోవచ్చు,
దేవుడి గదిలో అయినా పెట్టుకోవచ్చు ఈ అక్షయ పాత్ర అనేది. అంత బాగా వచ్చేస్తుంది. దీని లోపల ఉన్నాయి. అద్భుతం. మామూలుగా లేదు సుగంధం. చాలా సుగంధం, జవాది కూడా ఉన్నట్టుంది. చాలా అలా సుగంధభరితమైన వస్తువులు అయినా, సుగంధభరితమైన దైవిక వస్తువులు కూడా, ఇవన్నీ కూడా మనీని అట్రాక్ట్ చేస్తుంది, వెల్త్ ని అట్రాక్ట్ చేస్తుంది, ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేస్తుంది, ఓకే, లక్ ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో చక్కగా దీన్ని పూజించుకోవచ్చు. మరి ఈ లోపల ఉండేటటువంటి ఇప్పుడు వస్తువులు ఏమైనా అంటే కొన్నాళ్ళు ఉంటుంది కదా, ఇంక ఇది ఇలా ఉండిపోవాల్సిందే కదా? ప్రతి దీపావళి ధనత్రయోదశి వస్తుంది కదా, ధనత్రయోదశికి అక్షయ తృతీయకి ఈ క్లాత్ ఓపెన్ చేసి మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. మరి ఈ లోపు ఏమైనా బియ్యం ఉన్నాయి కాబట్టి ఏమైనా అవుతాయి అంటే పురుగు లాంటిది పట్టింది ఏమీ పట్టదు, ఎందుకంటే పచ్చకర్పూరం కూడా ఉన్నట్టు. పచ్చకర్పూరం కూడా ఉంది, దైవిక వస్తువులు చాలా ఉన్నాయి, పాడవ్వనివి ఉంటాయి, సో ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు దీపావళి ఒకవేళ నువ్వు అడిగినట్టు ఏమైనా వస్తే అలా అవి తీసేసి జల్లించేసి ఆ బియ్యాన్ని పక్షులకి వేసేసి, పురుగులతో వేయకూడదు, జల్లించేసి ఆ బియ్యాన్ని పక్షులకి వేసేసి తర్వాత మళ్ళీ కొత్త బియ్యం మీరు వేసుకొని ఇదే దైవిక వస్తువుల్ని కూడా మీరు లక్ష్మీ మంత్రంతో పూజించి, పసుపు కుంకాలతో పూజించి మళ్ళీ ఎనర్జైజ్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అసలు అయితే మీరు పంపించేదే ఎనర్జైజ్ చేసి పంపిస్తారు కదా? అవును. ఇందులో చాలా అతి కాస్ట్లీ థింగ్ ఏంటంటే నల్ల పసుపు కూడా ఉంది. నల్ల పసుపు కూడా ఇందులో వేశారు. నల్ల పసుపు గోరోజనం అనేది చాలా ఇంపార్టెంట్. నల్ల పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి అదృష్టాన్ని తీసుకొస్తుంది, విజయాన్ని తీసుకొస్తుంది, అలాగే వశీకరణ శక్తి, ఇవన్నీ దైవిక వస్తువులు, చాలా ఎక్స్పెన్సివ్ అయిన వస్తువు అన్నమాట అవన్నీ కూడా. దాంతో మనం అక్షయ పాత్రను తయారు చేసాం. ఇలా తయారు చేసుకున్నాం. అయితే అది లక్ష్మికి సంబంధించినటువంటి స్తోత్రాలు కూడా చెప్తాను కాబట్టి చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ నమః అని ఈ స్తోత్రాన్ని 108 సార్లు ఫస్ట్ చెప్పించుకోవాలి. మరొకసారి చెప్తాను. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ నమః. దీంతో పాటు ఓం శ్రీం కమలవాసిన్యే నమః, ఓం శ్రీం కమలవాసిన్యే నమః చదువుకోవాలి. దీంతో పాటు అక్షయ పాత్ర స్తోత్రం ఉంటుంది. ఎలాగంటే ఓం అక్షయ పాత్రాయే నమః, ఓం అన్నదాయే నమః, ఓం శ్రీకృష్ణ పరమాత్మాయే నమః, ఓం ద్రౌపదియే నమః అని అక్షయ పాత్ర స్తోత్రం ఉంటుందన్నమాట. చాలా అక్షయంగా మనకి అట్రాక్ట్ చేస్తుంది వెల్త్ ని. ఆ స్తోత్రాన్ని కూడా డిస్ప్లే చేద్దాం. ఆ విధంగా ఆ స్తోత్రం ఉంటుంది. దాన్ని మనము ఒక 3 సార్లు చదువుకున్నా లేదా దాన్ని శ్రవణం చేసినా కూడా మంచిదే. అక్షయ పాత్ర స్తోత్రం ప్రతి గురువారం శుక్రవారం మాత్రం తప్పకుండా ఈ క్లాత్ ని ఓపెన్ చేసి చక్కగా పూజించుకొని అక్షింతలు వేసి ఈ మంత్ర జపం చేసుకొని మళ్ళీ క్లాత్ పెట్టేసి తర్వాత మీ దేవుడి గదిలో లేదా బీరువాలో పెట్టుకోవచ్చు. అద్భుతం అక్క. చాలా చాలా విశేషవంతమైనటువంటి 21 వస్తువులతో తయారు చేసినటువంటి ఈ దైవిక అక్షయ పాత్ర ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఉండాలి. మరి ఇది కావాలి అనుకునే వాళ్ళు లత గారి నంబర్కి కాంటాక్ట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. ఎక్కడైనా అంటే వేరే ప్రాంతాలకైనా మనం ఎక్కడికైనా పంపిస్తాము. వాళ్ళకి మాత్రం బియ్యం ఒక్కటి నేను యాడ్ చేయను, బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి దైవిక వస్తువులన్నీ వేసి పంపిస్తాను. ఎన్ని బియ్యం వేసుకోవాలంటారు? ఇలా 3 గుప్పెళ్ళ, ఇలా 3 పిడకల్లాగా ఇలా చిన్న చిన్నగా వేసేసుకోవచ్చు. అందులో మనం రుద్రాక్ష కూడా వేస్తున్నాం, విశేషంగా లక్ష్మిని అట్రాక్ట్ చేసే రుద్రాక్ష కూడా వేస్తున్నాం. 21 ఐటమ్స్ ఉంటాయి. రైస్ తీసేస్తే 20 ఐటమ్స్ ఉంటాయి. ఆ 21వ ఐటమ్ వాళ్ళు వేసుకోవాలి. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. చాలా చక్కటి అంటే తరుణోపాయం ఇది. ఖచ్చితంగా అక్షయ పాత్రని ఎలా చేసుకోవాలని చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది. అవును. సో చక్కగా ఆ రోజు అక్షయ తృతీయని ఇలా చక్కగా వినియోగించుకుని ధనధాన్యాలతో చక్కగా మన వాళ్ళు తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన ధర్మాలు కూడా చేయాలి ఆ రోజు. ఏంటి అంటే దాన ధర్మాలకి చాలా ఇంపార్టెంట్. అక్షయ తృతీయ రోజు తప్పకుండా వైశాఖ మాసంలో స్వామికి చాలా ఇష్టమైంది ఏంటంటే జలదానం చేయాలి. ఎందుకంటే ఎండాకాలం. అలాగే పెరుగు దానం చేస్తే చాలా మంచిది ఆ రోజు. పెరుగు అలాగే జలం ఈ 2 దానం చేస్తే చాలా మంచిది. చాలా చక్కగా తెలియజేశారక్క. కృతజ్ఞతలు. జై శ్రీరామ్. నమస్తే. జై శ్రీరామ్.